जय श्री राम అందరూ కూడా మళ్ళా నమస్కారం చేసుకుని చెప్పండి. పశవోమే కామః సమృద్ధ్యత. పూర్వపు రోజుల్లో మన సంపదని ఇంట్లో ఉండేటువంటి పశువులతో చూసేవారు. ఇంట్లో ఎవరికైతే బాగా పశువులు వెనకాల ఆవులు అన్ని ఎవరికి బాగా ఉంటాయో వారు బాగా సంపన్నులని లెక్క. అంచేత అటువంటి గొప్ప సంపద మీ అందరికీ కలిగి ఉండాలి. ఎవరికైతే పశు సంపద బాగా ఉంటుందో వారింట్లో అన్న వస్త్రాలకి లోటు ఉండదు అని శాస్త్రం. అంచేత మనందరికీ కూడా చక్కటి పశు సంపద అంటే చక్కటి సంపదని సిరిని ఆ స్వామి వారు మనకు అనుగ్రహించాలి అని చెప్పి ఆ తలంబ్రాలు పోస్తూ ఉన్నాం. పశవో మే కామ సమృద్ధ్యత.